నిన్న హైదరాబాద్ ఎల్బీ స్టేడియం అభిమాన సంద్రంతో పోటెత్తిపోయింది. ఓజీ కాన్సర్ట్ దెబ్బకు పవన్ కళ్యాణ్ తాను రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిననే సంగతే కాసేపు మర్చిపోయారు. ఎప్పుడూ లేనిది మొదటిసారి తన సినిమా కాస్ట్యూమ్తో ఈవెంట్కి రావడంతో ఫ్యాన్స్ ఆనందం హద్దులు దాటేసింది. అది కూడా చేతిలో కాటన్ ఆయుధం పట్టుకుని, చుట్టూ బాడీగార్డ్స్, పైన గొడుగులు, భారీగా కురుస్తున్న తుంపర్ల మధ్య పవన్ స్టేజ్ మీద రావడం ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. నిజానికి అటర్ ఫ్లాప్ అవ్వాల్సిన ఓజీ ఈవెంట్ ని పవన్ కళ్యాణ్ కాపాడారు. ఆయన సింగిల్ హ్యాండ్ తో ఈవెంట్ ని హ్యాండిల్ చేశారు. నిజం చెప్పాలంటే ఓజీ ఈవెంట్ ను సరిగ్గా ప్లాన్ చేయడంలో ప్రొడక్షన్ హౌస్ పూర్తిగా ఫెయిల్ అయింది. ఈవెంట్ విషయంలో మూవీ టీం చాలా తప్పులు చేసింది. ఆ తప్పులేంటో ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీలో తెలుసుకుందాం. ఓజీ ఈవెంట్ ను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నట్లు మూవీ టీం అనౌన్స్మెంట్ చేసింది. కానీ ఈవెంట్ మాత్రం 3 గంటల ఆలస్యంతో స్టార్ట్ అయింది. దానికంటే ముందు ఉదయం ఈవెంట్ పాసెస్ ను డిస్ట్రిబ్యూట్ చేశారు. అది కూడా జస్ట్ గ్యాలరీ ప్రాసెస్ మాత్రమే ఇచ్చారు. పాసెస్ డిస్ట్రిబ్యూషన్ కూకట్పల్లిలో జరిగింది. సో దానివల్ల కొంత ఫ్యాన్స్ లో డిస్టర్బెన్స్ కూడా వచ్చింది. పాసెస్ కోసం ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడడంతో పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. స్టార్ హీరో సినిమా ఈవెంట్ అంటే అందుకు సంబంధించిన పాసెస్ డిస్ట్రిబ్యూషన్ ని ప్రొడక్షన్ టీం పక్కడబందీగా ప్లాన్ చేయాలి. కానీ ఓజీ విషయంలో అలా అస్సలు జరగలేదు. 6 గంటలకు అనుకున్న ఈవెంట్ 8 గంటలకు స్టార్ట్ అయింది. అయితే ఈవెంట్ స్టార్ట్ అయిన చాలా సేపటి వరకు స్టేజ్ మీద ఎవరు కనిపించింది లేదు. మామూలుగా సినిమా ఈవెంట్స్ లో మూవీ టీం అంతా వచ్చే వరకు యాంకర్ స్టేజ్ పై సినిమా విశేషాలు మాట్లాడడం, స్టేజ్ పైన కొన్ని స్పెషల్ పెర్ఫార్మెన్స్ లు చేయించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఓజీ ఈవెంట్ లో అవేవి జరగలేదు. ఇక ఈవెంట్ మధ్యలోనే వర్షం కూడా మొదలైంది. హైదరాబాద్ లో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయనే విషయం అందరికీ తెలిసిందే కదా. మూవీ టీం కనీసం ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఓపెన్ స్టేడియంలో ఈవెంట్ పెట్టారు. హైదరాబాద్ లో శిల్ప కళా వేదిక, గచ్చిబౌలి ఇండోర్ వేదికలు అందుబాటులో ఉన్న చివరి నిమిషంలో ఇలా ఓపెన్ ప్లేస్ కి మార్చడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. వర్షం కారణంగా ఈవెంట్ సజావుగా సాగకపోవడంతో నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపించాయి. దానికి తోడు ఈవెంట్ కు ట్రైలర్ సిద్ధంగా లేకపోవడం అభిమానులను మరింత నిరుత్సాహానికి గురి చేసింది. టెక్నికల్ సమస్యల వల్ల, ముఖ్యంగా డిఐ ఆలస్యం కారణంగా ట్రైలర్ రిలీజ్ కాలేదని మూవీ టీం ప్రకటించిన ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో బాగా నిరాశపడ్డారు. పోస్టర్స్, సాంగ్స్ ను చెప్పిన టైంకి రిలీజ్ చేసిన ఓజీ మూవీ టీం ట్రైలర్ విషయంలో ఎందుకలా చేసిందో అర్థం కాలేదు. చివరికి స్టేజ్ మీద పవన్ కళ్యాణే స్వయంగా ట్రైలర్ ఎప్పుడని అడిగే స్థితికి తీసుకొచ్చారు. ఇది ఫ్యాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేసింది. ఇన్ని లోపాలు కనిపించిన ఓజీ ఈవెంట్ లో అభిమానుల్ని ఆనందపరిచింది ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ స్పీచ్ మాత్రమే. ఈవెంట్ మొత్తంలో పవన్ కళ్యాణ్ స్టైల్, ఆయన ప్రవర్తన ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. వర్షంలో తడుస్తూ కూడా ఓజీ గెటప్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడం, అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడడం, స్టేజ్ పై సందడిగా తిరగడం, ఇలా ఆయన బిహేవియర్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ఇదంతా ఒక ఎత్తైతే ఆయన ఇచ్చిన స్పీచ్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ, పాలిటిక్స్ కి వెళ్ళినా మీరు నన్ను వదలట్లేదు. నేను ఇలా పోరాటం చేస్తున్నానంటే అందుకు కారణం మీరే. సినిమా చేసేటప్పుడు అది తప్ప నాకు వేరే ఆలోచన ఉండదు. సుజీత్ నాకు జపనీస్ నేర్పించాడు. ఇలాంటి డైరెక్షన్ టీం నేను జానీ మూవీ చేసినప్పుడు ఉంటే రాజకీయాల్లో వచ్చేవాడిని కాదు. తెలుగువాడంటే ఆకాశం ఉరుముతోంది. అన్నింటినీ అధిగమించి ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. శ్రీయారెడ్డి, ఇమ్రాన్ హష్మి అద్భుతంగా నటించారు. భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే శ్రీయారెడ్డితో మళ్లీ కలిసి నటిస్తా అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ మూవీ చేస్తున్నప్పుడు నేను ఒక డిప్యూటీ సీఎం అన్న సంగతి మర్చిపోయా. ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా? ఖుషీలో ఈ ఖటానాను ప్రాక్టీస్ చేశా. దీని చుట్టూ కథ అల్లి సినిమాను రంజింపజేసేలా తీశారు. అందులో ప్రియాంక అరుల్ మోహన్ తో మంచి లవ్ స్టోరీ తీశారు. ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారు. నేను ఖుషి అప్పుడు ఈ జోష్ చూసా అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియా అంతా ఇప్పుడు పవన్ స్పీచే ట్రెండ్ అవుతుంది అనుకోండి. ఓజీ ఈవెంట్ లో పవన్ లేకుంటే ఈవెంట్ పరిస్థితి ఏంటి? అసలు ఈ ఈవెంట్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.